నమస్కారం. కరెక్ట్గా 22 years అప్పుడే 22 years అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఖడ్గం ఇప్పుడు చూస్తే ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఆగస్టు 15 కానీ గాంధీ జయంతి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలాసార్లు చూడడం జరిగింది. నా సినిమాలో బెస్ట్ ఫిలిం ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఖడ్గం లాంటి ఫిలిం తీయండి తీయండి అని. అక్కడ తీసుకోవడం తీయలేం, ఎందుకంటే అది ఒకే వస్తుంది, పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతా ఉంటాయి. 20 years జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు 20 years వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వంశీ అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దాను ప్రొడ్యూసర్ గారు మధురని. ఫస్ట్ అంటే ఒకటి అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ వచ్చి అసలు వద్దున్నారు కదా, శ్రీకాంత్ కాకుండా వేరేనైతే నేను చాలా సినిమా చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆయన అమ్మగారిలో కూడా న్యాయం ఉంది, ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను. భయపడ్డారు, ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆడేటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంత్ నాకు కావాలి నేను కొట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మధురని కూడా ఇప్పుడు అన్నాడు, కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకున్నట్టు కరెక్టే చేసిందని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్ వాళ్ళు నిజంగా రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఇది ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్ ఇంజెక్ట్ చేసే విధానం ఎంత బాగుందంటే ప్రతి పాయింట్ ఈచ్ పాయింట్ మన నవనాలను దిగేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం లేదు. ఖడ్గం తర్వాత నా 100వ ఫిల్మ్ 100 మూవీ కావాలని వంశీ అయితే నాకు బాగుంటుంది. నా 100వ సినిమా మహాత్మ, అలాగే గోవిందుడు అందరి వాళ్ళు నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామచంద్ర సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు బెస్ట్ నాకు నచ్చిన డైరెక్టర్స్ వంశీలో ఇప్పటికీ ఆయన ఇంకా ఉంది, ఎన్నో మంచి సినిమాలు చేయాలని. ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్ నిజంగా టెక్నికల్ డైరెక్టర్ ఈ రోజు కూడా ఆయన పాత సినిమా ఏది చూసినా సరే ఆయనలాగా తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వు సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ వెళ్ళినప్పుడు ఏం వంశీ డ్యాన్స్ అకాడమీ మామూలు నడిపించి చేస్తున్నాను గుర్తుందా? ఈ సాంగ్ లో డ్యాన్స్ ఉండకూడదా, డ్యాన్స్ ఏం రాదు. అలా ఒక సరదాగా నాకు కొంచెం షై ఉండేది. హీరోయిన్ తో సోనాల్ బిందే అందరూ చేసిన షై ఉండేది. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేసేవాళ్ళం. నువ్వు ఆగు మేమిద్దరం చేస్తాం ఫస్ట్ కలిసి పట్టాలని చెప్పి. అలా అంటే కలుసుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ చాలా బాగుంటాయి. సో అక్టోబర్ 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను. అలాగే షఫీ అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా నేచురల్ యాక్టర్. ఎంత నేచురల్ అంటే మేము ఫస్ట్ మేమంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేది. అంతా అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ మేము ఎక్కువ ఉండేది కదా మా ఇన్స్టిట్యూషన్. అది నేపాల మాదంతా వెళ్ళిపోతూ ఉండేది అంతా. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ పరిచయం చేశారు వంశీ. అలాగే మా బాబు గురించి ఏం చెప్తాం, ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో
ఇద్దరు ఎన్నో సినిమాలు చేసాం. ప్రేక్షకుల దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాం. ప్రతి సినిమాలో కూడా మంచి యూట్యూబ్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అద్భుతమైన పర్ఫార్మర్. థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మనకి వినోదం దగ్గర నుంచి పాపులర్ యాక్టర్స్ ఉన్నాయి. సో మరి ఒక్కసారి అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. 22 years తర్వాత కూడా ఇంకా ఈ సినిమా గురించి బాగా మాట్లాడుతున్నందుకు, ప్రతి సంవత్సరం August 15 కానీ January 26 కానీ టీవీస్లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకర్ బాబుకి ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు. దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివయ్య కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బెంద్రే కానీ, పూజా భారతి కానీ, MS నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ. తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువు గారు చిత్రం చేస్తారు. సో పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ ఉండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటాను. అందుకని మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా.